సో చాలామంది కష్టాల్లో, ఇక్కట్లలో, రోదనలో ఉంటారు, కానీ వాళ్ళ ప్రార్థన లేదు. సో ప్రార్థన లేని వానికి శాంతి ఉండదు. ప్రార్థన ఉన్నవాడికి చుట్టూ కలవరం ఉన్న శాంతి ఉంటుంది. ఇది తేడా. నాకు వచ్చే కష్టాలు, నేను ఏ కష్టంలో ఉన్నానో నా శత్రువులు కూడా రాకూడదు అనుకుంటారు. ఇన్ని కష్టాల్లో ఉన్నానంటారు. ఆ కష్టాలను అనిపించచ్చు ఏడుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీకు ప్రార్థన ఉంటే ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన విపత్తుల్లో ఉన్నా, దావీదు ఎప్పుడు కూడా దేవునికి కష్టం రాగానే దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రార్థన అవగానే అతనికి శాంతిస్తూ ఉంటాడు. సో అది ఉంటే ఇక మనకి ఏ విధమైన ఎటువంటి కష్టం